హలో ఆల్, వెల్కమ్ టు #you. సో చంద్రుడిపై సిటీ బై ఎలాన్ మస్క్. దీని గురించి ఏంటి, అసలు ఏం జరిగింది అనుకుంటున్నారా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్, డాగ్ నార్వే అనే ఒక ఎక్స్ యూజర్ అనే ట్విట్టర్ యూజర్ 2042 మూన్ అని చెప్పి ఒక క్యాప్షన్తో గ్రాక్ ఏదైతే ఎలాన్ మస్క్ గారి యాప్ ఉందో ట్విట్టర్, ఆ ట్విట్టర్ని ఇప్పుడు ఎక్స్గా మార్చడం జరిగింది. సో ఆ ఎక్స్ అనేది దాంట్లో ఒక స్పెషల్ ఏఐని ఏనైతే సృష్టించారో దాని పేరు గ్రాక్ అన్నమాట. సో ఆ గ్రాక్ ఏఐలో 2042 మూన్ ప్రిడిక్షన్స్ అని కొట్టి దాని మీద వచ్చిన ఒక వీడియోని ఆధారంగా అదే ట్విట్టర్లో పోస్ట్ చేయడం జరిగింది డాగ్ నార్వే అనే ఒక ఎక్స్ యూజర్. సో దానికి 2042 మూన్ అనే ఒక పేరు అయితే పెట్టడం జరిగింది. సో అది ఎలాన్ మస్క్ గారు మళ్ళీ రీపోస్ట్ చేయడం జరిగింది. దాన్ని రీపోస్ట్ చేస్తూ ఆల్రెడీ మార్చ్లో 5 to 6 ప్రాజెక్ట్స్ జరిగాయి. దాంతోపాటు చంద్రుడి మీద నాగరికతను కూడా సైమల్టేనియస్గా చేద్దాము అని ఆలోచించి ముందుకెళ్తున్న ఎలాన్ మస్క్ గారికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్స్ మీదే ఎక్కువ ఇంట్రెస్ట్ ఉన్నట్టు మనకైతే తెలిసింది ముందు ఆయన చెప్పిన మాటల ద్వారా. సో నా సివిలైజేషన్, సిటీ సివిలైజేషన్ కానీ సొసైటీ సివిలైజేషన్ కానీ ఒక మనిషి బతకాలంటే ఎర్త్ తర్వాత మార్స్కే ఆ ఛాన్స్ ఉందని చెప్పిన ఎలాన్ మస్క్ గారు ఇప్పుడు ఆ వీడియోని ఏదైతే డాగ్ నార్వే షేర్ చేశాడో ఆ వీడియోని ఆధారంగా ఈయన రీషేర్ చేసి చంద్రుడిలో కూడా నాగరికత ఉంది, నాకు ఎలాగైనా మనకి మన హ్యూమన్స్, మన మనుషులు అనేవాళ్ళు మన సివిలైజేషన్, మన ఆర్కిటెక్చరల్ నాలెడ్జ్ అండ్ ప్రతి దాని మీద ఉన్న మన హ్యూమన్ నాలెడ్జ్ అనేది మార్స్ కంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చంద్రుడి దగ్గరికి వెళ్ళాలి, చంద్రుడి పైన మనం ఒక సిటీ నిర్మించుకోవాలని చెప్పి ఆయన తన ఎక్స్ ప్లాట్ఫామ్ ద్వారా షేర్ చేయడం జరిగింది. సో ఆ 2042 మూన్లో మనకి కనిపించిన, మనకి వాళ్ళు ఆ గ్రాక్ ఏఐ మనకి డిస్క్రైబ్ చేసిన ఒక పిక్చరైజేషన్ ఏంటంటే ఆ వీడియోలో కొన్ని డోమ్ షేప్స్ లో కొన్ని నిర్మాణాలు కనిపిస్తున్నాయి మనకి. ఎలాగో బిల్డింగ్స్ లేకపోతే అపార్ట్మెంట్స్ ఎలాగో అక్కడ డోమ్ షేప్ లో కొన్ని బిల్డింగ్స్ అయితే కనిపిస్తున్నాయి, కొన్ని నిర్మాణాలు కనిపిస్తున్నాయి. దాంతోపాటు స్పేస్ సూట్లు ఉంటాయి చూసారా, స్పేస్ సూట్లు, అవి వేసుకుని చిన్న పిల్లలు ఆడుకుంటున్నట్టు కొన్ని వీడియోస్ అయితే రావడం జరిగింది. సో అది ఎక్స్ ప్లాట్ఫామ్లో మళ్ళీ ఎలాన్ మస్క్ గారు షేర్ చేసి నేను దానికి కొత్తగా రూపుదిద్దుకోవాలనుకుంటున్నాను. ఇప్పటి వరకు జరిగిన ఏదైతే మార్స్లో జరిగిన 5 to 6 ప్రాజెక్ట్స్ హంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఫ్యూచర్లో జరుగుతూనే ఉంటాయి. కానీ నా లక్ష్యం ఇప్పుడు చెప్తున్నాను, నా ప్రథమ లక్ష్యం అనేది కంప్లీట్గా చంద్రుడి మీదే ఉంది. చంద్రుడి మీద ఎట్లాగైనా ఒక సిటీ అనేది నిర్మించాలనేదే నా జీవిత ఆశయం అని చెప్పి ఆయన ఓపెన్ స్టేట్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది. దీని మీద ఎక్స్ ప్లాట్ఫామ్లో ఇంకొంతమంది యూజర్స్ ఏమనుకుంటున్నారంటే, సరిగ్గా మార్సే చేయలేకపోయారు, ఇప్పుడు చంద్రుడి దాకా వెళ్ళిపోయావేంటి మస్క్ అని క్వశ్చన్స్ మీద కామెంట్స్ చేస్తున్నారు. సో దీన్ని మీరు ఎలా చూస్తారు? నా పాయింట్ ఏంటంటే, అసలు ఎర్త్లో ఉండే ఒక సివిలైజేషన్ కానీ ఎర్త్ ఫార్మేషన్ దగ్గర నుంచి ఇప్పటి వరకు జరిగిన ఏదైతే దాన్ని ఏమంటారు బిల్డింగ్స్, ఒక పునాది దగ్గర నుంచి ఇంత ఎదుగుతున్నాం అంటే మనం ఎంత డెవలప్ అయ్యి ఇంత దూరం వచ్చాం అనేది, మళ్ళీ మనం స్క్రాచ్ నుంచి ఆ మార్స్లో స్టార్ట్ చేయడం అనేది పెద్ద ఇంపాసిబుల్ థింగ్ అనే చెప్పాలి. మార్స్ కాకుండా ఇప్పుడు మళ్ళీ వేరే ప్లానెట్ దగ్గరికి పోయాం మనం, మూన్ అని చెప్పి. సో మూన్లో సిటీ అంటున్నారు, దాంట్లో నిర్మాణం అంటున్నారు, పెద్ద కట్టడాల గురించి మాట్లాడుతున్నారు మస్క్ గారు. సో ఎక్స్ ప్లాట్ఫామ్ ద్వారా ఇవన్నీ చేస్తారు. ఇలా ఏఐతో క్రియేట్ చేసినంత ఈజీ కాదు, ప్రతిదీ ఆలోచించుకుని చేయాలి ఏదైనా ఇలాంటి మాటలు మాట్లాడేటప్పుడు. బట్ ఎవరికైతే సోలార్ సిస్టమ్ అండ్ ప్లానెట్స్ మీద ఎక్కువ అవగాహన ఉంటుందో వాళ్ళందరూ దీన్ని ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. వాళ్ళకు ఒక బూస్టప్ లాంటిది దొరుకుతుందని నేను అనుకుంటున్నాను. బట్ ఈయన చెప్పిన మాట ఒకటే, కంప్లీట్గా సిటీ అయితే నిర్మించబోతున్నాం అని చెప్పి. నేను ఒకటే క్వశ్చన్ అడుగుతాను మస్క్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎప్స్టీన్ ఫైల్స్లో ఎందుకు ఉన్నారు అనేది ఒక ఆన్సర్ చెప్పండి, దాని తర్వాత దీని గురించి మాట్లాడదాం. మీరు పీపుల్ సివిలైజేషన్, పీపుల్ ఎథికల్ వ్యూస్ లేకపోతే ఇలాంటి టెక్నికల్ వ్యూస్ దీని గురించి బాగానే మాట్లాడుతున్నారు, కానీ మీరు ఎందుకు ఎప్స్టీన్ ఫైల్స్లో ఉన్నారు, ఆ రోజు ఎందుకు మీరు డిన్నర్ చేశారు అనేది నాకు క్వశ్చన్. సో మీరు దానికి ఆన్సర్ ఇస్తే బాగుంటుందేమో అని నేను కోరుకుంటాను. ఇఫ్ ఇన్ కేస్ మీకు తెలుగు రాకపోతే సబ్ టైటిల్స్ వేసుకొని చూసుకోండి, గ్రాక్లో ఏఐ ఉంటుంది, అది కూడా మీరు వాడుకోవచ్చు. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చెప్పిన పాయింట్ బాగుంది, కానీ
ఎక్కడ వర్కౌట్ అవుతుంది, ఎలా వర్కౌట్ అవుతుంది? ఒక ఏఐతో కంప్లీట్గా 2042 మూన్ అనేది దేనికి రిప్రజెంట్ చేస్తుంది? 2042 ఇయర్కి రిప్రజెంట్ చేస్తుంది. అంటే దాదాపు ఒక 15 ఏళ్ళు 20 ఏళ్ళ తర్వాత మనం ఈ సివిలైజేషన్ చూడొచ్చు అనుకుంటారు. అది కూడా హ్యూమన్స్కి తగ్గట్టు రేట్స్లోనే మీరు దింపుతారా? నాకు తెలియక అడుగుతాను. కంప్లీట్గా ఒక $5 million or $10 million ఉండే డాలర్స్ మనీ ఛార్జ్ చేసి వాళ్ళని ఏ మార్స్కో మూన్కో పంపిస్తారు. ఒకవేళ నిజంగా ఎర్త్ అనేది అంతమైపోయే సమయమే వస్తే ప్రజలందరినీ పట్టుకెళ్తారా? మీకు కావాల్సిన వాళ్ళని పెద్ద పెద్ద బిగ్ షాట్స్ని, ఆ ఎప్స్టీన్ ఫైల్స్లో ఇంక్లూడ్ అయిన ఇప్పటికీ బతుకున్న కొంతమంది బిగ్ షాట్స్ని ఇంక్లూడ్ చేస్తారా? ఆలోచించండి, సోచ్ ఎక్కడ పడేసుకుంటున్నారో. సో దిస్ ఈస్ ద వీడియో. నాకైతే ఇలా అనిపిస్తుంది. సో మీకేమనిపిస్తుంది అంటే లైక్ చంద్రుడిలో నిజంగా ఇది ఉంటుందా, లేకపోతే ఇది చెయ్యొచ్చా అనే పాయింట్స్ మీకు ఎప్పుడైనా మైండ్లోకి వచ్చాయా? సో నిజంగా ఇటువంటి సివిలైజేషన్ చంద్రుడిలో అవసరమా, ఈయన చెప్పే మాటలు నిజమా అనేది మీకేమనిపిస్తుందో ఖచ్చితంగా కిందైతే కమెంట్ చేయండి. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ #you. దిస్ ఇస్ కార్తిక్ సైనింగ్ ఆఫ్.